భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొన్న సాగిబండ తండాలో లగచర్ల మాదిరిగా మరి ప్రభుత్వం సొంత నిర్ణయంతో గ్రీన్ఫీల్డ్ రోడ్ అని చెప్పేసి 333 ఫీట్లు రోడ్డుని అక్కడ ఏదైతే మన కందుకూరు అవతల నుంచి రావిరాలకు నుంచి ఇక్కడ వరకు యాడ్ చేసుకుంటూ ఓఆర్ నుంచి RRR వరకు అని చెప్పేసి సీఎం గారు తీసుకురావడం జరిగింది. మరి దానికి ఇబ్బందిగా రైతులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఆచార్య గారికి చెప్పడంతో వారు యొక్క తండాన్ని సందర్శించడానికి పోయి సమయం మరి వారందరిని అడిగితే ఎమ్మెల్యే గారు మీకు ఎప్పుడైనా వచ్చి మీ గురించి ఏమైనా అడిగిందా అంటే వారందరూ అక్కడ ఉన్న చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే ఏ క్వశ్చన్ కూడా ఇక్కడ రాలేదు, మాతోటి మాట్లాడలే అని చెప్పారు. మరి అన్నగారు మాట్లాడింది ఏంటంటే ఎమ్మెల్యే గారు నిమ్మకు నీరెత్తనట్టు మొద్దు నీరబోతుండు. మరి రైతుల పక్షాన వారు ఏమన్నా మాట్లాడే విధంగా సీఎం గారి దృష్టికి కానీ ఇక్కడ నిజంగా కూడా ఏ విధంగా ఈ రైతుల భూములు ఏం రేటు పోతున్నాయి, ఒకవేళ వీళ్ళకు 2 ఎకరాలు ఉందా 3 ఎకరం ఉందా అని తెలుసుకోకుండా అసలు వీళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా మరి ప్రభుత్వానికి వాళ్ళు మద్దతు పలుకుతున్న విషయాన్ని తెలుసుకొని మరి వారి గురించి 2 మాటలు మాట్లాడడం జరిగింది. దానికి ఇంకొక ఆయన మననే వచ్చిండు కర్తాలకెళ్ళి మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యాడు యాట నరసింహాని. తర్వాత ఇంకొక ఆయన గూడూరు భాస్కర్ రెడ్డి వైస్ చైర్మన్ అయ్యాడు. తర్వాత ఇంకా ఈడ లోకల్లో చోట మోట లీడర్లు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ ఊరు మాట్లాడకుండా వీళ్ళతో 2-3 మాట్లాడిపించారు. అన్న మీరు మాట్లాడేటప్పుడు హద్దు మీరు మాట్లాడదు. ఎందుకంటే ఆయన 5 సార్లు కాకపోతే 6 సార్లు కాకపోతే 60 సార్లు ఓడిపోతారు. మీకేం వస్తుంది? మీకేమన్నా అదవుతుందా? నీ కడుపులో భూమి ఏమైనా గుంజుకొని తింటుండా? ఒకసారి ఆలోచన చేయి. ఎవరైతే గతంలో గెలిచిన ఎమ్మెల్యే వంశీచంద్ర ఉండిండో ఆయన మీద 70 ఓట్లతో ఓడిపోయాడు. అంతకుముందుకు ఆచరణకు వచ్చిన ఓట్లకు ఎమ్మెల్యే మీద ఓడిపోయినప్పుడు వచ్చిన ఓట్లకు 15,000 ఓట్లు పెట్టినాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో జేపల్ యాదవ్ మీద ఓడిపోయినప్పుడు 2,500 ఓట్లతో ఓడిపోయాడు. తర్వాత పెరిగిన ఓట్లు 20,000 ఓట్లు. తర్వాత మొన్న మీకు చేత కాక మీ వంశీచంద్రని పెట్టుకొని గెలవలేక టీఆర్ఎస్ పార్టీలో ఆయన అంతకుముందు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో నాకు టికెట్ ఇస్తలేరని చెప్పి టీఆర్ఎస్లో పోయిండు. టీఆర్ఎస్లో 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడు. మేము ఓట్లు వేస్తే ఎమ్మెల్సీ అయ్యాడు. అది ఆచార పుణ్యాల. ఒక్కోసారి చిత్తశుద్ధి తెలుసుకొని నీ అవసరానికి పని చేయించుకొని గూడూరు భాస్కర్ రెడ్డి మాట్లాడుతున్నావు ఈడ కమిషన్లు ఆడ కమిషన్లు అని ఒకసారి బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలన్నా నీ స్థాయిలో నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే ఆచార్య చెప్తే ఓట్లు వేసిన వాళ్ళు మేము ఆయన ఆచార్య కాలం మొక్కినాడు తెలియదు ఆ ఎమ్మెల్సీ నాందేడికి ఇవాళ ఎమ్మెల్యే గారు అంటారు అంటారు. మరి నువ్వు రైతులను పట్టించుకోకుండా తండాలకు రాకుండా ఏం జరుగుతుందో తెలుసుకో. ఫస్ట్ నీ కాన్సెన్సీ ఏ నుంచి స్టార్ట్ అయింది, ఏ నుంచి ఎండ్ అయింది, నీ కాన్సెన్స్లో ఏమవుతుంది తెలుసుకొని సీఎం గారికి వివరించాలి. దాంతో వచ్చేదే ఉంది పోయేదే ఉంది. ఇక్కడ 4 లైన్ల రోడ్డు నడుస్తుంది, శ్రీశైలం హైవే ఇప్పుడు కొత్తగా తిరుపతికి నడుస్తుంది. ఇప్పుడు కావాల్సింది దాన్ని ఈ పక్క 3 అవసరమైతే ఈ పక్క 4 ఆ పక్క 4 8 లైన్ల రోడ్డు చేయి. అమ్మంగల్ అడ్డం వస్తుంది, కర్తాలు అడ్డం వస్తుంది, అక్కడ బ్రిడ్జ్ చేయి. ఇండ్లు పోతున్నాయంటే అక్కడ బ్రిడ్జ్ చేయి. అంతే తప్పించి కానీ మీరు ఓవర్గా ఆచరణ గురించి ఇష్టం వచ్చాడు మాట్లాడితే అది తగదు. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, గతంలో వచ్చిన ఓట్లకు ఈసారి వచ్చిన ఓట్లకు ఎన్ని ఓట్లు పెరుగుతున్నాయి. ఆయనకి ఎంతోమంది సారదారిస్తున్నారు. పైసలతోటి గెలవట్లేదు, మీరు పైసలతోటి గెలుస్తారు, పైసలు లేక మేము ఓడిపోతున్నాం. అంతేగాని మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే తగదు. గతం ఆయన మాట్లాడుతున్న ఆమంగల్ని కాంగ్రెస్ ఆయన మాట్లాడుతున్నాం కానీ ఆమంగల్ మున్సిపాలిటీ మేము కైవసం చేసుకుంటాం. నీ బుద్ధి ఉంటే ఒక్క 2-3 సీట్లు గెలిచి చూపిరి. నీ చిత్తశుద్ధి ఉంటే దాని మీద పెట్టుకో, మా మీద కాదు. నువ్వు ఆమంగల్ ఆయన మాట్లాడతాడు గిడ బీసీ హాస్టల్ పోయింది, అందులో పందులు వంతున్నాయి, మంది వచ్చి బాత్రూమ్ కోసిపోతురు. చిత్తశుద్ధి ఉందానికి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఆ బీసీ హాస్టల్ పోయి? దాని మీద చూడు, అది వచ్చేటట్టు చూడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ విధమైన సరే యాది పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఈ లోకల్లో ఉండే చోట మోటో లీడర్లు ఏం మాట్లాడుతారో ఆలోచన చేసి మాట్లాడాలి. ఖబర్దార్ బిడ్డ. జై శ్రీరామ్, జై బీజేపీ.